ఎన్నికలంటే టీడీపీ నాయకులకు ఎందుకంత భయం? ఎన్నికలు అంటే కూటమి నాయకులకు ఎందుకంత భయం? 164 నియోజకవర్గాలలో ప్రజలు మమ్మల్ని బ్రహ్మరథం పట్టి గెలిపించారు. 94% మెజారిటీ ఇచ్చి మమ్మల్ని ప్రజలు ప్రభుత్వంలోకి ఆహ్వానించారు. మేము కని విని ఎరుగని మెజారిటీ వచ్చింది అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పులివెందలలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడి ఎందుకు జరిగింది? ఎన్నికలంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఒక బీసీ నేతగా అతను ఎందుకు గాయపడాల్సి వచ్చింది? జడ్పీటీసీ ఎన్నికలలో ఓటమి భయంతో ఈరోజు టీడీపీ పార్టీ, టీడీపీ గూండాలు బీసీ నేత రమేష్ యాదవ్ పై దాడి చేశారు. ఆ దాడికి నిరసనగా వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎన్నికల కమిషన్ ముందు హాజరై వాళ్ళు ధర్నాకు దిగటం జరిగింది. నల్గొండవారపల్లి పులివెందుల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై టీడీపీ గూండాలు దాడి చేశారు అంటూ ఎన్నికల కమిషన్ ముందు ఎన్నికల అధికారిని వైఎస్ఆర్సీపీ నేతలు నిలదీస్తున్నారు. ప్రశాంతంగా జరగాల్సిన ఎన్నికలు ప్రశాంతంగా జరగనివ్వకుండా టీడీపీ గూండాలు దాడులు చేస్తుంటే, ప్రాణహానికి కలిగిస్తుంటే ఆ నేతలపై ఏం చర్యలు మీరు తీసుకోరా? ఇటువంటి దాడులను మీరు ప్రోత్సహిస్తారా? ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, లేకపోతే రౌడీ రాజ్యం అనుకుంటున్నారా అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఎన్నికల కమిషన్ను ప్రశ్నించడం జరిగింది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒక ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా సమాధానం చెప్పాలి. ఈరోజు హోంమంత్రి అనిత గారు సమాధానం చెప్పాలి. ఈరోజు కనీసం రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా మాకు 164 నియోజకవర్గాలలో మేము గెలిచాము అని గొప్పలు చెప్పుకుంటూ ఈరోజు జడ్పీటీసీ ఎన్నికల కోసం ఇంతగా మీరు భయపడుతూ ఉంటే, టీడీపీ నేతలు, టీడీపీ నాయకులు రౌడీల్లాగా వైసీపీ నేతలపై దాడులు చేస్తుంటే ఇది ప్రజాస్వామ్యమా, లేకపోతే అరాచకత్వమా, లేకపోతే మీరు మీ పరిపాలన ఎలా ఉందో ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి మా వీడియోల ద్వారా అని మీకు చూపిస్తున్నాం. ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాల్సిన ప్రభుత్వం, ప్రశాంతంగా ఎన్నికలు జరిపించాల్సిన ఎన్నికల కమిషన్ ఈరోజు ఎన్నికలలో దాడులు జరుగుతూ రక్తసిక్తమై హాస్పిటల్ పాలవుతున్న ఎమ్మెల్సీలు, నాయకులను చూసి ఈరోజు ఎన్నికలలో దాడి చేసిన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని ఈ వీడియో ద్వారా కోరుతున్నాం.